వారి గురించి నాకు తెలియదు. పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు. భయపడడం చాలా ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్తాం లేదు అని డిసైడ్ అయ్యే వస్తాం. అందువల్ల మీ ఆకు రౌడీలు కానీ అలాగే చెప్తున్నా, ఏదైనా మాట్లాడితే అధికారులు కూడా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే చెవుల్లో చెప్తారు, అదే సార్ వాళ్ళ వెనక చాలా మంది రౌడీలు ఉంటారండి, కిరాయి హంతకులు ఉంటారంటే, మీకు కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే, ఒక్కొక్కడికి రౌడీజం అంటే కాలు కాలు కీలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే, కరెక్ట్గా చెప్తా, కరుడు గట్టిపోయిన జీవితకాలం ఒకే మనం వాళ్ళకి ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. మేమేం మాటలా గుర్తుపెట్టుకోండి. అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే, మిగతా వారి గురించి నాకు తెలియదు. పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు. భయపడడం చాలా ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్తాం లేదు అని డిసైడ్ అయ్యే వస్తాం. అందువల్ల మీ పద్ధతులు మార్చుకోండి. ఒక మాట అనాలంటే అలాంటి తప్పేం లేదు. డెమోక్రసీ ఇది, ప్రజాస్వామ్యం. ఖచ్చితంగా అనండి. అనటానికి కొన్ని గీతలు ఉంటాయి. గీతలను దాటి మాట్లాడితే మీ చేతికి మళ్ళీ ముద్రలు వేయడానికి ఏముంది. అలా మాట్లాడే వాళ్ళు చెప్తున్నాను ఇప్పుడే, మీ చేతి మీద గీతలు తీసేస్తాం, అంత అరగదీస్తాం. గుర్తుపెట్టుకోండి. ఏమన్నా కలెక్టర్స్ ఎస్పీల మీటింగ్లో కూడా నేను ముఖ్యమంత్రి గారి సమక్షంలో తెలియజేశాను, ఈ రాష్ట్రంలో రౌడీజం, బెదిరింపులు, మన ఉత్తరాంధ్రలో కూర్చోబెట్టి కొంతమంది బెదిరించి ఒకటే చెప్పాను, రౌడీజం చేసే వాళ్ళని బెదిరించి వాళ్ళని పంపించి కదా మనం వచ్చింది. మనం అలాంటివి చేస్తే మనకి వాళ్ళకి ఏంటి తేడా? ఇది నేను చెప్పాను, నేను జనసేన, మేము ప్రభుత్వంలో భాగం, అవసరమైతే చాలా ఖచ్చితంగా ప్రతి విషయాన్ని అంశాన్ని తెలియజేస్తాం. పద్ధతులు మార్చుకోండి. ఒక మాట అనాలంటే అలాంటి తప్పేం లేదు. డెమోక్రసీ ఇది, ప్రజాస్వామ్యం. ఖచ్చితంగా అనండి. అనటానికి కొన్ని గీతలు ఉంటాయి. గీతలను దాటి మాట్లాడితే మీ చేతికి మళ్ళీ ముద్రలు వేయడానికి ఏముంది. అలా మాట్లాడే వాళ్ళు చెప్తున్నాను ఇప్పుడే, మీ చేతి మీద గీతలు తీసేస్తాం, అంత అరగదీస్తాం. గుర్తుపెట్టుకోండి. ఏమన్నా కలెక్టర్స్ ఎస్పీల మీటింగ్లో కూడా నేను ముఖ్యమంత్రి గారి సమక్షంలో తెలియజేశాను, ఈ రాష్ట్రంలో రౌడీజం, బెదిరింపులు, మన ఉత్తరాంధ్రలో కూర్చోబెట్టి కొంతమంది బెదిరించి ఒకటే చెప్పాను, రౌడీజం చేసే వాళ్ళని బెదిరించి వాళ్ళని పంపించి కదా మనం వచ్చింది. మనం అలాంటివి చేస్తే మనకి వాళ్ళకి ఏంటి తేడా? ఇది నేను చెప్పాను, నేను జనసేన, మేము ప్రభుత్వంలో భాగం, అవసరమైతే చాలా ఖచ్చితంగా ప్రతి విషయాన్ని అంశాన్ని తెలియజేస్తాం. పద్ధతులు మార్చుకోండి. ఒక మాట అనాలంటే అలాంటి తప్పేం లేదు. డెమోక్రసీ ఇది, ప్రజాస్వామ్యం. ఖచ్చితంగా అనండి. అనటానికి కొన్ని గీతలు ఉంటాయి. గీతలను దాటి మాట్లాడితే మీ చేతికి మళ్ళీ ముద్రలు వేయడానికి ఏముంది. అలా మాట్లాడే వాళ్ళు చెప్తున్నాను ఇప్పుడే, మీ చేతి మీద గీతలు తీసేస్తాం, అంత అరగదీస్తాం. గుర్తుపెట్టుకోండి. ఏమన్నా కలెక్టర్స్ ఎస్పీల మీటింగ్లో కూడా నేను ముఖ్యమంత్రి గారి సమక్షంలో తెలియజేశాను, ఈ రాష్ట్రంలో రౌడీజం, బెదిరింపులు, మన ఉత్తరాంధ్రలో కూర్చోబెట్టి కొంతమంది బెదిరించి ఒకటే చెప్పాను, రౌడీజం చేసే వాళ్ళని బెదిరించి వాళ్ళని పంపించి కదా మనం వచ్చింది. మనం అలాంటివి చేస్తే మనకి వాళ్ళకి ఏంటి తేడా? ఇది నేను చెప్పాను, నేను జనసేన, మేము ప్రభుత్వంలో భాగం, అవసరమైతే చాలా ఖచ్చితంగా ప్రతి విషయాన్ని అంశాన్ని తెలియజేస్తాం. పద్ధతులు అలాంటిది. ఒక ఆశయం కోసం నా ప్రాణం పోతే నాకు ఓకే, కానీ పోయే ముందు చాలా మంది తాట తీసేస్తానని చెప్తున్నాను. గుర్తుపెట్టి, ఒళ్ళు పై తెలియకుండా, బాధ్యత లేకుండా, అడ్డగోలుగా మేము చేసేస్తాం. ఏదైనా మొత్తం తీసి రోమం తీసి కింద కూర్చోబెడతాం. గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీ చేత చప్పట్లు కొట్టించుకోవడానికో అరుపులుగా నేను చెప్పట్లేదు, ఇది వేదంతో చెప్తున్నాను. ఇది అలాంటిది. ఒక ఆశయం కోసం నా ప్రాణం పోతే నాకు ఓకే, కానీ పోయే ముందు చాలా మంది తాట తీసేస్తానని చెప్తున్నాను. గుర్తుపెట్టి, ఒళ్ళు పై తెలియకుండా, బాధ్యత లేకుండా, అడ్డగోలుగా మేము చేసేస్తాం. ఏదైనా మొత్తం తీసి రోమం తీసి కింద కూర్చోబెడతాం. గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీ చేత చప్పట్లు కొట్టించుకోవడానికో అరుపులుగా నేను చెప్పట్లేదు, ఇది వేదంతో చెప్తున్నాను. ఇది
పద్ధతులు మార్చుకోండి. ఒక మాట అనాలంటే అనండి, తప్పేం లేదు. డెమోక్రసీ ఇది, ప్రజాస్వామ్యం. ఖచ్చితంగా అనండి.